సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్ళారు. సో ఈసారి ఢిల్లీ పర్యటన ఎందుకు అనే ఊహాగానాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. సో ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తున్నటువంటి విషయం, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఇటీవల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి సో రాష్ట్రంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి రాహుల్ గాంధీని ఆహ్వానించి అక్కడ అభినందన సభ నిర్వహించాలని ఒక ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే వరంగల్ డిక్లరేషన్ సభలోనే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ విషయంలో హామీ ఇచ్చింది. సో మళ్ళీ వరంగల్లోనే ఒక భారీ బహిరంగ సభ పెట్టి మేము గతంలో ఎలా అయితే హామీ ఇచ్చినామో ఆ హామీ ప్రకారమే ఇవాళ నెరవేర్చిన మీకు 2 లక్షల రుణాలు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏకకాలంలో మొత్తం రుణాలను మాఫీ చేసినాం అని చెప్పుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ. దానికోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. సో 28న రాహుల్ గాంధీ బహిరంగ సభ వరంగల్లో ఉండబోతుంది అనే సంకేతాలు కూడా మనకు వస్తున్నాయి. సో ఈ విషయం పక్కకు పెడితే చాలా రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విషయం అనేది పెండింగ్లో ఉండేది. మంత్రివర్గ విస్తరణ పెండింగ్లో ఉండిపోయింది. కొత్త మంత్రులుగా ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు అనేది దాని మీద ఏకాభిప్రాయం ఇంకా కుదరడం లేదు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని పేర్లను ప్రతిపాదించారు. ఇక కొంతమంది కీలక మంత్రులు కూడా మరికొన్ని పేర్లను ప్రతిపాదించారట. దీంతో అధిష్టానం గందరగోళంలో పడింది. ఈ విషయం మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో కూడా ఆలస్యం జరుగుతూనే ఉంది. ఇప్పటికే పదవీకాలం కూడా పూర్తయింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదనంగా పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కూడా చేపడుతున్నారు. సో అసలు ఈ కొత్త మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నారు కాబట్టి అసలు ఎవరికి శాఖలు కేటాయించబోతున్నారు, ఎవరికి ఏమైనా శాఖలు మారుస్తారా, లేదంటే కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోబోతున్నారు? నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన బాగా పనిచేసింది కాబట్టి ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఆయనతో వీళ్ళిద్దరితో పాటుగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మంత్రిని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మరొక మంత్రిని, మొత్తం 4గురిని కొత్త మంత్రులుగా చేసేదానికి అధిష్టానం సుముఖంగా ఉంది. అయితే పేర్ల విషయంలోనే ఏకాభిప్రాయం కుదరట్లేదు. సో బట్టి విక్రమార్క కొంతమంది పేర్లను ప్రపోజ్ చేయడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమంది పేర్లను ప్రపోజ్ చేయడం, అధిష్టానం దగ్గర కొన్ని వినతులు వచ్చి ఉండడంతో ఇవన్నింటినీ కలిపి ఏకాభిప్రాయం సాధించడంలో కొంచెం హైకమాండ్ గందరగోళంలో ఉంది. ఎందుకంటే ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసిన 4 పేర్లని ఓకే చేస్తే మరి ఇతర సీనియర్ మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళను హర్ట్ చేయకుండా, ముఖ్యమంత్రిని హర్ట్ చేయకుండా సో ఒక నిర్ణయం తీసుకోవాలనేది వాళ్ళు భావిస్తున్నారు. దీని మీద కూడా కసరత్తు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. సో దీంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళింది కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిధులు తెచ్చుకోవాలి. ఈ విషయం మీద కూడా ఆయన రెగ్యులర్గా ఇక తరచూ కేంద్ర మంత్రులతో భేటీ అవుతూనే ఉన్నారు. నిత్యం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు కాబట్టి సో ఆ విషయం మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. సో మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.